చంద్రగొండ మండలం డ్రైనేజీ నిర్మాణాన్ని పూర్తి చేయండి, అభివృద్ధికి తోడ్పడండి, రాజకీయాలకు తావు లేకుండా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడండి. గుర్రాయిగూడెం వాసులు తెలంగాణ స్టేట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం గుర్రాయిగూడెం గ్రామంలో డ్రైనేజీ నిర్మాణాన్ని సగం పూర్తయిన తర్వాత నిలిపివేయాలని పొలం యాజమాని గోద నాగేశ్వరరావు డ్రైనేజీకి జరిగే పనులను నిలిపివేయడం జరిగింది. తన పొలంలోకి డ్రైనేజీ నీరు వస్తే పంటలు పాడైపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తూ ఇటు అధికారులను సైతం లెక్క చేయకుండా ఉండటం పట్ల వీధి నివాసితులు గత 3 నెలల నుండి పనులు జరగనివ్వకుండా అడ్డుకుంటూ ఉండటం మూలంగా ఇంట్లోకి వెళ్లడానికి దారి లేక కందకాల్లో కింద పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసిన పలువురు మహిళలు తమ డ్రైనేజీ నిర్మాణాన్ని పూర్తి చేయాలని, లేని పక్షంలో జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేస్తామని అన్నారు. అదేవిధంగా రాజకీయ కోణంలోనే జరిగే నిర్మాణ పనులను ఆపుతున్నారని, గతంలో జరిగిన పరిణామాలను మనసులో పెట్టుకుని ఇలాంటి ఎత్తుగడులకు పాల్పడుతున్నారని అన్నారు. గత 30 ఏళ్ల నుండి రహదారి సరైంది లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని MG9 న్యూస్ టీవీ విలేకరి ముందు వాపోయారు. ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళలు, పురుషులు తదితరులు పాల్గొన్నారు. MG9 టీవీ న్యూస్ ఛానల్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ నూరే రబ్బానీ. డ్రైనేజీ ఖచ్చితంగా కావాలి. ఆ డ్రైనేజీ మాకు ఇప్పుడు ఎంత ఇంపార్టెంట్ అంటే మాకు ఇప్పుడు 3 నెలల నుంచి వాళ్ళు ఇబ్బంది పెట్టారు. 3 నెలలు అయ్యింది. 3 నెలల తర్వాత ఇప్పుడు వచ్చి వాళ్ళేదో మందు తాగుతామంటే డ్రైనేజీ ఆపితే కలవదు. డ్రైనేజీ అయితే ఖచ్చితంగా కావాల్సిందే. మా ఇంట్లో నుంచి మాకు బయటికి న్యాయం జరుగుతున్నప్పుడు మేము కూడా తాగుతాం. మరి వాళ్ళేమో మందు గవర్నమెంట్ దీవని తీశారు. గవర్నమెంట్ దీవన్నప్పుడు తీశారు. డ్రైనేజ్ వచ్చినప్పుడు మాట్లాడినా ఎవరు మాట్లాడినా అంతే. మరి ఇప్పుడు 3 నెలల నుంచి మరి ఆ మంది ఇయ్యాలి ఎందుకు ఆపారు? మేమందరం మరి మేము కూడా నలుగురు మాకు డ్రైనేజ్ మాకు రేపు సెంటరింగ్ పెట్టాల్సిందే. మేము నిల్చొని సెంటరింగ్ పెట్టాల్సిందే. మేమైతే గవర్నమెంట్ ఎందుకు రోజు ఎప్పుడు మీరైతే పోతున్నాయి అయిపోయింది. 3 నెలల బట్టి అయిపోయింది. అసలు వేదం లేకుండా ఆగిపోతుంది. ఆగిపోతే మేము కావాలని వచ్చేసింది. డబ్బాలు పడితే పని అయ్యేది కాదు. నా దగ్గర ఎంత అవుతుందో నేను చెప్తాను. ఏఈ గారు చేయాలి. ఏఈ గారు చెప్పడం వల్ల ఎంపీడీఓ గారు వచ్చిండు. ఎంపీ వాళ్ళది కాపడం వల్ల నేను వచ్చిన. ఉన్న దాంట్లో ఏదైతే నష్టం కావడం ఉద్దేశంతో చెప్పినాము. సరే అయిద్దా కాదా, పాల్గొంటే అయితే కాదా ఫైనల్ చేయాలి పోలీసు గారు. రెండో ముచ్చట ఏంటంటే మీరు అవతల ఏదైతే ఉంది అవతల అనుకున్నారు మీ 3 నెలల వాటర్ రావా దాంట్లోకి? ఒకసారి అంటే వాడుకునే రావంటే దాంట్లో హోల్ పెట్టాలంటే ఏం లేదు. 2 నిమిషాలు ఇదేమైనా వర్కౌట్ అవుతాం. మళ్ళీ ఇంకోసారి వాళ్ళు డబ్బా కొత్త అధికారులు ఎవరు వస్తారు? ఇప్పుడు ఆ చివరికి వచ్చిన తర్వాత చివరి ఆల్రెడీ ఎండ్ చేస్తాం కదా. ఎండ్ చేసిన తర్వాత దాన్ని క్లోజ్ చేసి వర్షం నీళ్ళు వస్తే దాన్ని ఎక్కువ ఒకటి. దీంట్లో కండిషన్ ఏంటంటే ఆ 3 ఇళ్ళు ఎవరైతే రెగ్యులర్ గా వాడుకునే వాటర్ కానీ వస్తే ఎక్కడ అవుతుంది అంటే డ్రైన్ లో అవుతుంది. ఎందుకంటే ఆ చివర అది కట్టం కాబట్టి దాంట్లో ఆ విధంగా కండిషన్ అయ్యి కాగితం పెద్ద మనుషులు అందరూ కలిసి రాసుకొని దాంట్లో ఏదైతే రెగ్యులర్ గా వాడుకునే వాటర్ ఇంకో కూడా రాదనుకున్నప్పుడు కడదాం. చివర లాస్ట్ లో డమ్మీ చేయటం
దీక్ష పాత్ర కాదు, అర్థమైందా? ఏదో ఒకటి అమికబుల్గా చేసి వాళ్ళకి ఏమైనా చెప్తే అవుతుంది. నేను కూడా వచ్చి అక్కడ నుంచి అనుకోండి కాదు, నేను మాట్లాడుతుంటే మీరు మాట్లాడగా, మీరు మాట్లాడితే నేను సపోర్ట్ చేస్తాను అంతేగాని మీరు ఆడుంటే అరే మీరు మాట్లాడండి చెప్తాం మరి అట్లయితే. అరే దాని నుంచి పొద్దున నుంచి వచ్చిన కానీ వరుసగా ఉన్నాయి, వాళ్ళకి ఒక సమస్య ఉన్నది. ఈ సరే డబ్బాలు పట్టుకుంటే పని అంటే వాళ్ళకి డబ్బా పట్టిరు వీళ్ళకి డబ్బా పట్టలేదు కానీ సరే తర్వాత అధికారులు కూడా పడతారులే కానీ లేకపోతే సమస్యలు కాదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవరైతే మందాకి చచ్చిపోతాం అని చెప్పేసి అన్నారు, ఇప్పుడు కొత్త చట్టాలలో వాళ్ళ మీద కూడా కేసు కట్టవచ్చు, బాధ్యత కడతాం. ఆ ముచ్చటైతే ఏం లేదు, డబ్బాలు పట్టుకున్నారని చెప్పేసి అయ్యో ఇట్లా ఇద్దా అట్లా ఇద్దా అనుకునే ముచ్చలేదు 100% లేదు అధికారిగా చెప్తాను. ఇప్పుడు ఆ డ్రైన్లో వాటర్ ఏదైతే ఉందో ఈ వాటర్ ఇటే వస్తాయి కంటిన్యూగా అవుతుందా మీరు చెప్పండి. అది రిమైనింగ్ ఏదైతే ఉందో సీసీ రోడ్ కాడ నుంచి రాదు. మీరు ఎట్ట చేస్తారంటే చెప్పండి, దానికి లీగల్ గా నేను చెప్పుడు మీరు నేను ఇందాక ఏమనుకున్నా అంటే మీరు ఇందాక ఎక్కడైతే కట్టారో కట్టిన అందరూ కావాలన్నారు కదా, నేనేమన్నారు కాబట్టి వాళ్ళ అదేదో కట్టేది శాంక్షనింగ్ ఉంది కాబట్టి అక్కడ నుంచి ఆ చివరి వరకు కట్టేసి ఈ 3 ఇళ్లలో ఎవరు కూడా డ్రైన్ రాకుండా చెప్తానండి. అయితే కదా నాకు తెలియదు. ఆ చివరి వచ్చేసరికి ఇప్పుడు ఎంత డ్రైన్ అటు ఇటు బెడ్లు కట్టిదో ఆ మనం అట్లా క్లోజ్ చేద్దాం, దాని పై నుంచి పోతే పై నుంచి పోతే పోనీయండి, రాకుండా చూడాల్సిన పోతే అక్కడ వాళ్ళు రేపొద్దున వస్తే మరి కాకుండా చూసుకోవాలి. పోతే మాత్రం మరి వాళ్ళు ఏదో కూడా మరి వాళ్ళు మరి అట్లా ఏమైనా పాజిబిలిటీ ఉంది. ఇప్పుడు అదే ఇప్పుడు ఇప్పుడు డైరీ శాంక్షన్ అయింది, శాంక్షన్ అయ్యి కూడా చాలా రోజులు అయింది. కాకపోతే ఇన్ని రోజుల నుంచి వాళ్ళు తీరేదు. ఇప్పుడు తీసి ఒక 3 నెలలు అయింది. 3 నెలల నుంచి ఇయ్యాల రేపు అని మరి ఆపుకుంటూ వచ్చారు. ఆపుకుంటూ వచ్చి ఇప్పుడు మరి మాకు వాళ్ళు డ్రైనేజీ ఇప్పుడు ఆ 3 ఏళ్ల మట్టికి ఆపమంటున్నారు. అసలు 3 ఏళ్ళు కాదు, మొత్తం మాకు డ్రైనేజీ ఖచ్చితంగా కావాలి. డ్రైనేజీ కావాలి. మరి గవర్నమెంటే కదా డ్రైనేజీ ఇచ్చింది. మరి డ్రైనేజీ ఇచ్చినప్పుడు మళ్ళీ డ్రైనేజీ ఇప్పుడు తీసినాక ఇప్పుడు ఆఫ్ చేస్తే మాత్రం కలవదు. మాకు డ్రైనేజీ కావాలి, మాకు పోపియాలి. ఆ ఇల్లు ఎవరు అడ్డుకున్నా ఏది చేసినా కానీ ఇప్పుడు ఇక్కడ పార్టీ వ్యవహారం అనేది లేదు. ఏంటంటే ఇప్పుడు మాకు ఎప్పటి నుంచో ఇప్పుడు అందరికి వచ్చిన రోడ్లు, మాకు రోడ్డు లేదు, డ్రైనేజీ లేదు. ఇప్పుడు డ్రైనేజీ కట్టారు, డ్రైనేజీ వస్తుంది, రోడ్డు కావాలి, అన్నీ కావాలి, డ్రైనేజీ కూడా కట్టాలి, మాకు కావాలి. మీరు మాట్లాడమాకండి సైడ్ అమ్మడి రెడీ. మా ఇంటి ముందు డ్రైనేజీ తీశారు. ఆ డ్రైనేజీ చాలా రోజు తీశారు, ఉద్దనం తీశారు. నేను 4 సార్లు 3 సార్లు అందులో పడ్డా. ఈ డ్రైనేజీ కట్టొద్దు అంటున్నారు, గొడవలు చేస్తున్నారు. 3 నెలలు అవుతుంది తీసి. ఇంత మట్టికి కూడా దాన్ని కట్టే వాళ్ళని కట్టనేకుండా చేస్తున్నారు. ఎవరు అడ్డుపడుతున్నారు? టీఆర్ఎస్ వాళ్ళు అడ్డుపడుతున్నారు. పేర్లు ఏమో తెలుసా మీకు?